ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ తరపున రైతులు ఇబ్బంది పడుతున్న యూరియా విషయంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే కొందరు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, దాన్ని ఒక పెయిడ్ ధర్నా లెక్క, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి చేసిన ధర్నా లెక్క విమర్శ చేసినారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజలల్లో కడుపు నొప్పి ఉంటేనే, ప్రజలకు ఇబ్బంది పడితేనే ఆ అంశాల మీద ప్రజలైనా ఎవరైనా రోడ్డెక్కుతారు. టీఆర్ఎస్ పక్షాన ధర్నా చేసినప్పుడు దాన్ని పెయిడ్ ధర్నాగా అభివర్ణించిన ఈ కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం. మరి ఆనాడు అది పెయిడ్ ధర్నా అయితే నిన్న మన భూంపల్లి చౌరస్తా కాడ, చేగుంటలో, దుబ్బాకలో జరిగిన ధర్నా ఏ ధర్నా? మరి దాన్ని ఎవరైనా ప్రేరేపించి తోలిరా? రైతులే ఉన్నారా? మీ ఇంటెలిజెన్స్ కానీ ఇంకో విభాగం కానీ దాని మీద ఎంక్వైరీ చేసి అది నిజమైన ధర్నానా కాదా అనేది తెలియజేయాలి, ప్రజలకు తెలియజెప్పాలని నేను టీఆర్ఎస్ పక్షాన కోరుకుంటూ, రైతులు గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. మా పొలాలు కూడా, మా భూములు కూడా కుడేలు బాగా అంచునే ఉన్నాయి. ఒకప్పుడు కరెంటు గోసబడు టీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడక ముందు దానికి ఇత్తనాలకు గోసబడు, యూరియాకు గోసపడుతుండే, నీళ్ళకు కూడా గోసపడుతుండే. ఒకవేళ దేవుడు కరుణించి వానలు పడ్డా కరెంట్ ఇబ్బందులు పడుతుండే, ఒక మడి తడుస్తుండే, మళ్ళీ కరెంట్ వచ్చేసరికి అదే మడి తడుస్తుండే, కానీ ఇంకో మడికి నీళ్ళు అందకపోతుండే. అలాంటి పరిస్థితులలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కరెంటు లో వోల్టేజ్ సమస్యనే లేదు. అసలు ట్రాన్స్ఫార్మర్లు, బోర్ మోటార్ల రిపేర్ పరిస్థితే లేకుండే. ఇత్తనాలు టైంకి అందినాయి, యూరియా కూడా ప్రతిసారి టైంకి అందించారు. రైతులు సంతోషంగా ఉన్నారు. రైతు బంధు కావచ్చు, బీమా కావచ్చు, ప్రతి రకంగా రైతు గురించి కేసీఆర్ గారు ఆలోచించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వీళ్ళు మొన్న ఎలక్షన్లో పోయినప్పుడు ఏమన్నారు? మేము కాంగ్రెస్లో ఉన్న పాత రోజులు తీసుకొస్తాం, కేసీఆర్ అంత అవినీతి చేసిండు, కాళేశ్వరం కూలిపోయిందని విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన మీరు 20 నెలల సమయం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఏం చేస్తున్నారని మీరు చేసేది? ఒక పనన్న ఉన్నదా? ఒకటన్నా కనిపిస్తున్నదా? ఒకటే ఒకటి వీళ్ళకున్నది ఏంది? హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని టార్గెట్ చేసి వాళ్ళు ఏదో చేసిరు అని మీరు దాన్ని నిరూపించే ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప ఇంతవరకు నిరూపించింది లేదు, సాక్ష్యాలు పెట్టి రుజువు చేసింది లేదు. ఒకవేళ తప్పుంటే శిక్ష విధించుది. మీరు వచ్చి 20 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మీకు సమయమే ప్రతిసారి ఒక ఏదైనా ఎమ్మెల్యే కానీ, ఒక ప్రభుత్వం కానీ ఉండేది 5 ఏళ్ల సమయం. 5 ఏళ్ల సమయంలో మీరు 20 నెలల సమయం అయింది ఇప్పటికీ మీరు ప్రభుత్వానికి వచ్చి. ఏం చేస్తున్నారు మీరు? ప్రజల సంక్షేమం మీద దృష్టి లేదు, ప్రజల ఇబ్బందుల మీద దృష్టి లేదు, ప్రజలకు యూరియా తక్కువ ఉందా ఎక్కువ ఉందా దాని మీద దృష్టి లేదు, ముందస్తు ఆలోచన లేదు. కానీ ఏంది? ఒక విష ప్రచారం చేస్తున్నారు. యూరియా ఉన్నది, రైతులు ఆల్రెడీ స్టాక్ పెట్టుకుంటారు. రైతులు 50 ఎకరాలు 60 ఎకరాలు వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. అంత పెట్టుబడికే అప్పు తెచ్చి పెట్టే కాలంలో వీళ్ళు యూరియా బస్తాలను 4-5 బస్తాలు తెచ్చి స్టాక్ పెట్టుకునేంత పరిస్థితి నాకు తెలిసినంత వరకు దుబ్బాక నియోజకవర్గంలో ఏ రైతుకు లేదు. ఇలాంటి విష ప్రచారాలు మీరు మానుండి. మొన్న మా ఇన్ఛార్జ్ మంత్రి దుబ్బాక పర్యటనకు వస్తే మా ప్రజలకు కూడా ఒక ఆశ ఉండే, మా మంత్రి గారు వస్తారు, మరి ఏమైనా చెప్తారేమో, యూరియా కొరత మీద మాట్లాడతారేమో, యూరియా స్టాక్ తీసుకొస్తారేమో, మా ఇబ్బందులు తొలగిస్తారేమో అన్న ఆలోచన దగ్గర స్థానిక రైతులకు ఉంటుండే. కానీ వాళ్ళు ఏం చేసిరండి? ఒకటే స్థానిక సంస్థల మీద దృష్టి ఉంది వాళ్ళకు, ఎన్నికల మీదనే దృష్టి, ప్రజా సమస్యల మీద దృష్టి లేనేలేదు. ప్రజల సమస్యల మీద దృష్టి ఉంటే, ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఆలోచన ఉంటే యూరియా కొరత అనే పదమే రాకపోతుండే. ఎందుకు వస్తుంది? మనకి ఈ కాలంలో యూరియా అవసరం ఉంటుందని తెలియదు వీళ్ళకు. రైతుల నాట్లయిపోయింది, యూరియా బస్తాలు అందుబాటులో పెట్టాలన్న ఆలోచన ఉండదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మన దుబ్బాకలో కూడా ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రైతులకు ఉండే? ఏమి ఇబ్బంది ఉండే? అమ్మే దగ్గర ఇబ్బంది ఉంటుండే, రోడ్డు మీద జాగ దొరకక ఏడవద్దాం వడ్లని, అంత దిగుబడి వస్తుండే. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? వాళ్ళు అమ్మాలంటే ఇబ్బంది పడుతురు, కరెంటు కాడ ఇబ్బంది పడుతురు, బోర్ల షాపులు ఎట్లా నడుస్తున్నా చూడు ఒకసారి. స్థానికంగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి యూరియా ఇబ్బంది వచ్చింది. మరి యూరియా కొరత మీద వీళ్ళు ఏమైనా మాట్లాడతారా? దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారన్నది లేకుండా స్థానిక సంస్థల విషయం మాట్లాడు, లేదంటే ఇంకో విషయం. అచ్చిమాయిపల్లి ఎల్లయ్య అనే రైతు వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాన్న ఎమ్మెల్యేగా ఉండే, స్థానిక ఎమ్మెల్యేగా నాన్ననే ఉంటుండే. లింగాన్ని ఉన్నప్పుడు ఆయన చనిపోయిన మాట వాస్తవమే. కానీ ఆయన చనిపోయింది యూరియా కొరతతో చనిపోలేదు. యూరియా కొరత కానే కాదు, అక్కడ యూరియాకు తీసుకోవడానికి లైన్లు ఉన్నప్పుడు గుండెపోటుతో చనిపోయాడు. అయినా దానిపైన అప్పుడు స్పందించి వాళ్ళ ఊరికి అచ్చమాయిపల్లికి స్వయంగా వెళ్లి ₹1,00,000 తక్షణ సాయం చేసిరు. టీఆర్ఎస్ పక్షాన అప్పుడు ఎమ్మెల్యేగా లింగన్న చేసినుండే. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు ₹5 లక్షల గ్రాంట్ ఇప్పించిన ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు అన్నాడు 5 లక్షలు ఇప్పించారు. మొన్న ఏం మాట్లాడతారు? అచ్చపానేపల్లి రైతు ఎల్లయ్య చనిపోతే
నువ్వేడు ఉన్నావు అని ప్రభాకర్ అని అడుగుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడో జరిగిన విషయం, దాని మీద స్పందించినాం. స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యుడు ఉండే ఎమ్మెల్యే లింగన్న ఉంటుండే, స్పందించిండు, చేసిండు. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ ఇల్లు పోయి వాళ్ళ పోయి కుటుంబాన్ని అడిగిన ఆ విషయం తెలుస్తుంది. ఎప్పుడో అంశం లేవనెత్తుడు ఎందుకు? ఇప్పుడున్న సమస్య ఉంది కదా, స్థానికంగా ఇప్పుడు ఎరువుల కొడుతుంది కదా, యూరియా కొడుతుంది కదా, దాని మీద ఏం స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు చెప్పాలని మన కేటీఆర్ కూడా చెప్పిండు. 2 లక్షల మెట్రిక్ టన్నులు ఎవరు అందిస్తే వాళ్ళకు ఉపరాష్ట్రపతి ఓట్లేస్తామని. మేము కూడా దుబ్బాక నియోజకవర్గ పక్షాన చెప్తున్నాం, టీఆర్ఎస్ పక్షాన చెప్తున్నాం. ఎవ్వరు యూరియా ఇస్తే వాళ్ళ ఫ్లెక్సీ పెద్దది మా తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తుగట్టి పాలాభిషేకం చేస్తాం. ఈ 2 రోజులలో మీ ఆ సమస్య మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను.